ఈరోజు ఉగాది. ఉగాది రోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండటం వల్ల నేను ఉత్సవంకి రాగలిగాను. ఈ ఉత్సవం ఏంటి అంటే ఈమె పొత్తూరమ్మ తల్లి. పొత్తూరమ్మ తల్లికి ప్రతి ఉగాది రోజున చాలా గ్రాండ్‌గా ఫంక్షన్ చేస్తారు. అందరికీ ఊరు మొత్తానికి భోజనాలు పెడతారు, కోలాటం చేస్తారు అండ్ పూజలు పెద్ద ఎత్తున చేస్తారు. ఈమె ఎవరు? ఈమె ఎందుకు ఈ ఊర్లో ఉంది? ఎందుకు ఇంత పెద్ద ఉత్సవం చేస్తారు అనేది మీకు స్టోరీ చెప్తా. ఈమె పొత్తూరు అనే ఊరికి గ్రామ దేవత అనమాట. పులిమేరులో ఉంటది. ఈమె కథ ఏంటి అంటే మనకి ఈ ఊరు ఎలా ఉంటదంటే మధ్యలో రోడ్డు ఉండి అటు ఇటు చెరువు ఉంటదనమాట. సో ఈమె చెరువులో వెలిసిందంటారు ఈమె. సో ఎలా అంటే ఒకనాడు ఊర్లో ఒక పేద బ్రాహ్మణుడు ఆయనకు ఒక కూతురు. ఆమె పేరు పొత్తూరమ్మ. అయితే అందరూ ఊర్లో ఏమైనా దేవతలకి దేవుళ్ళకి ఏమైనా ఫంక్షన్ చేయాలన్నా, పూజ చేయాలన్నా అందరూ కొంచెము అడుగుతారు కదా చందా. అలా చందా అడిగినప్పుడు ఈయన కూడా అడిగితే, ఈయన దగ్గర నేను పేదవాడిని, నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయ్యా, నేనేమి ఇవ్వలేను అంటే, అప్పుడు ఊరంతా ఏం చేశారు అంటే, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఎలా, ఊళ్ళో అందరూ వేసుకోవాలి కదా, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నిన్ను వెలేస్తాము అన్నారంట. వెలేస్తే సరే వెలేయండి, మా దగ్గర అయితే డబ్బులు లేవంటే ఈయన కూతురు తీసుకొని పొత్తూరు అనే ఊరు వదిలేసేసి ఊరు బయట ఉండటము, అక్కడ ఒక పాక వేసుకొని అక్కడ ఉండటము మొదలుపెట్టాడంట. ఎన్నో సంవత్సరాలు ఉన్నాడంట. ఆయన చచ్చిపోయాడు కూడా. ఈమె కూతురు కూడా అక్కడే అలానే ఉంటుందంట. ఊళ్ళో పొలం పనులకి వెళ్ళేవాళ్ళు, ఊళ్ళో నుంచి రావటం వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంట, ఏమ్మా పొత్తూరమ్మ ఉన్నావా అని అడుగుతారంట. ఓయ్ అని క్యాకేసేదంట. అలా ఎన్నో సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేవాళ్ళు, ఓయ్ పొత్తూరమ్మ ఉన్నావా అంటే ఓయ్ అని చెప్పేసి రిప్లై ఇచ్చేదంట. అయితే కొన్ని సంవత్సరాలు అలా 100 సంవత్సరాలు అలా అంతా అయినా కూడా ఒక ఆయన సేమ్ ఇలానే ఏమ్మా పొత్తూరమ్మ అంటే ఇంకా ఓయ్ అందంట. ఇంకా నువ్వు ఉన్నావా, నీ నోరు పడిపోలేదా అన్నాడంట. అంటే అప్పటి నుంచి ఎవరు కేకేసినా ఆమె రిప్లై ఇవ్వలేదంట. కొన్నాళ్ళకి వెళ్ళి చూస్తే ఆమె ఒక రాయి మీద చిన్ని కళ్ళు, ముక్కు ఉండనట్టు నోరుతో అక్కడే సిలైపోయిందంట. అంటే ఆయన ఆ మాటకి ఇంకా నువ్వు ఉండలేదా పోలేదే అనేటప్పటికి ఆమె అక్కడే సిలైపోయిందంట. సో అందరూ అప్పటి నుంచి ఆమెకి పొత్తూరమ్మ తల్లి అని పేరు చెప్పి ఆ చుట్టూరు చిన్న రాళ్ళు పెట్టి ఆమెకి ఆ రాయి పైన ఇంకొక రాయి పెట్టి నీడనిచ్చారంట. ఆమె చెరువులో అలానే ఉండేది అప్పటి నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి. ఇప్పుడు మీరు చూసేది పోతురాజు. ఆ పోతురాజు ఏంటంటే 101 అక్కా చెల్లెళ్ళు ఉంటారు. ఆ అక్కలకి ఒక్కడే ఒక తమ్ముడు, ఆయనే పోతురాజు. సో మనకి ఏంటంటే పేరంటాలమ్మ, పొత్తూరమ్మ, జడలమ్మ అలా చాలామంది అమ్మవార్లు ఉంటారు. అలా 101 మంది అమ్మవార్లకి ఒక్కడే తమ్ముడు ఉంటాడు, ఆయనే పోతురాజు. ఆ పోతురాజు ఈ అక్కలందరినీ కాపలా కాస్తూ ఉంటాడనమాట. సో ఎక్కడైనా చూడండి మీరు, ఏ ఊర్లో గ్రామదేవత అయినా గ్రామదేవతకి ఎదురుగా పోతురాజు ఉంటాడనమాట. సో అది ఆ పోతురాజు. ఫస్ట్ పోతురాజు దర్శనం చేసుకొని లోపల అమ్మవారికి వస్తారు. ఇప్పుడు మీరు ఆ విగ్రహం చూస్తున్నట్టయితే కింద చిన్న అమ్మవారు, పైన పెద్ద అమ్మవారు ఉన్నారు కదా, ఆ కింద చిన్న అమ్మవారే ఆమె శిలైపోయిన రాయి అనమాట. సో ఆ రాయికి చక్కగా పసుపు, కుంకుమ, కళ్ళు అవన్నీ అద్దారు. సో పైన పెట్టిన విగ్రహం, పెద్ద విగ్రహం అమ్మవారిది ఏంటంటే అది చేయించి పెట్టిన విగ్రహం అనమాట. ఆ చిన్నదేమో అసలు ఆమె శిలైపోయిన విగ్రహం. సో అలా శిలైపోయిన తర్వాత ఇంక అందరూ అప్పుడు చెరువులో నుంచి వెళ్ళి రాళ్ళు పెట్టి ఆమెకి ఒక నీడలా చేశారు కదా. ఈ మధ్య ఏం జరిగిందంటే ఒక 4-5 సంవత్సరాల క్రితము ఒక ట్రక్కు సో నీళ్ళు చెరువులో ఎప్పుడూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా ఎండిపోయినప్పుడు ఆ చెరువులో ఉన్న మట్టిని తవ్వుతారు పొలంలో వేసుకోవడానికి, ఇల్లు కట్టుకున్నప్పుడు ఎవరైనా స్థలంలో పోయడానికి ఆ పొలంలో. సో ఆ చెరువులోకి వెళ్ళి ట్రక్కుతో మట్టి తవ్వుతుంటే ఆ ట్రక్ ఆయన తెలియక ఆయన తవ్వుతున్నప్పుడు ఆ రాయిని కదిలింది. ఆ రాయి కదిలితే ఆయనకి ఇమీడియట్గా యాక్సిడెంట్ అవటమో ఏదో పెద్ద నష్టం వచ్చిందన్నారు. అప్పుడు ఆయన, అయ్యో నాకు తెలియక నీ రాయిని కదిలిచ్చానమ్మా, నీకు నేను గుడి కట్టిస్తాను, నాకు నష్టం ఏమి లేకుండా చూడు అంటే అప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగయ్యి నష్టమేం లేకుండా చక్కగా మంచి లాభాలతో ఉంటే ఆయనకి ఇంత పెద్ద గుడి కట్టాడనమాట. ఆయనకంటే ఆయన ఫ్రీగా చెరువులో ఉన్నంత మట్టి అంతా తోలి అంతా సదరం చేసి ఇలా గుడి కట్టి అందరూ మేము ఇలా గుడి కడుతున్నాం చందాలు ఇవ్వండి అంటే ఊర్లో చాలామంది ఆ పొత్తూరమ్మ తల్లికి వేలు లక్షలు చందాలు ఇచ్చారనమాట. అప్పుడు అందరూ కూడుకొని ఈ పెద్ద గుడి, ఇంత పెద్ద ప్లేస్ చేశారు అమ్మకి. అసలు చందా అడగగానే ఊళ్ళో చాలామంది ఇచ్చారు. ఎందుకంటే ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పెద్ద తల్లి అనమాట. అందుకే అందరూ చాలా బాగా చందాలు ఇచ్చి పెట్టారు. సో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఈ ఉత్సవం చేస్తారు. అందుకే ఈమెకి పొత్తూరమ్మ తల్లి అని పేరు వచ్చింది.